శాస్త్రం ఆయన లేని శాస్త్రం కాదు, నాకు అది తెలుసు. అందువల్ల వీటన్నిటినీ కూడా అధిగమించాల్సి వచ్చింది. ఈ రోజు ఇక్కడ కూర్చున్న దానికి ముందర కూడా దీని ఆవిష్కరణ ఆపాలని చెప్పి సకల ప్రయత్నాలు చేశారు. రకరకాల వాళ్ళ చేత హుకుములు జారీ చేయించారు. రాజకీయ నాయకులని రంగంలోకి దించే ప్రయత్నం చేశారు. అయినా ఆ స్వామివారి ప్రేరణ ఉంది కాబట్టి, మీ అందరి అభిమానం మాకు తోడుగా నిలబడింది కాబట్టి, మా దీక్షా సంకల్పం కూడా స్వామివారి దయ వల్ల అంతమాత్రందే కాబట్టి వాటన్నిటినీ అధిగమించి ఆఖరికి వర్షాన్ని కూడా అధిగమించి మీ అందరి మధ్య ఈ విగ్రహ సాక్షాత్కారము చేయడం అనేది జరిగింది. మిత్రులారా, మాకైతే ఇది ఒక పెద్ద భావోద్వేగంతో కూడిన అంశమే. ఇదేదో ఒక విగ్రహాన్ని నేను కొన్ని వందల విగ్రహాలని పెట్టించుంటాను, అంబేద్కర్, వికాంత్, వాళ్ళవి వీళ్ళవి పెట్టుంటాను, స్థానాన్ని ప్రారంభోత్సవాలు చేస్తుంటాను. కానీ మా వరకు మాకు మా స్వామి మాకు ఈ వాక్కుని, మాకు ఈ జ్ఞానాన్ని, మాకి బ్రతుకుని అందించినటువంటి జీవితాంతం ఎంత చేసినా తరగనటువంటి కృతజ్ఞత ఉన్నటువంటి స్వామిని ఈ రూపంలో ఇక్కడ సాక్షాత్కరింప చేసుకోవడం అనేది మాకు పెద్ద భావోద్వేగంతో కూడిన విషయం. అది ఇది ఎమోషనల్ ఇష్యూ, నేను ఓపెన్ గానే చెప్తున్నాను. కానీ భావోద్వేగమే కాదు, భావోద్వేగంతో పాటు మనం ప్రయోజకులంగా కూడా ఉండాలా, మనం భవిష్యత్తును కూడా చూడాలా, జాగ్రత్తగా రాబోయే అంశాలని చేయాలా. ఒక్కే మాట చెబుతున్నాను, మలయాళ స్వాముల వారు ఉన్నప్పుడు శ్రీవ్యాసాశ్రమము ఏ శోభతో ఏ వైభవంతో ఉన్నదో ఆ వైభవము ఆ శోభ మలయాళ స్వాముల వారికి రావాలి అని చెప్పి ఈ విగ్రహ ప్రతిష్టాపన రోజు మనమందరం స్మరించుకున్నాం, మనమందరం కంకణబద్ధులు ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సుమిత్రులు మీ అందరికీ కృతజ్ఞతలు. చాలా దూరం నుంచి అనసూయమ్మ, ఒక అనసూయమ్మ అంటే ఒక పెద్ద శక్తి, రైలు పెట్టే ఇంజన్ అంటే రైలు అంతా పెట్టెలంతా బయలుదేరినట్టు ఆ అనసూయమ్మ వచ్చిందనంటే అందరూ సూయిపోయేటట్టుగా జనాలు తోలుకొని వస్తుంది. ఆతో నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఆ అనసూయమ్మ గారు కానీ ఇంకా కొంతమంది, మా పేర్లు మేము చెప్పుకోవడం ఏమీ బాగాలేదు కానండి. ఇక్కడ కృష్ణవేణి గారు ఉన్నారా? ఎక్కడ ఏమ్మా, ఎక్కడున్నావు తల్లి? ఆమె ఆశ్రమ జాతి కాదు, ఆమె ఇక్కడ ఒక కార్యకర్త. ఆమె చేసిన కృషి మా అందరి కృషితో సమానం, గౌరవంగా చెప్పుకోవాలి. అలాగే ఏర్పాటులో చాలా రోజుల్లో అకౌంట్స్ అది రాసి చేసినటువంటి రామయ్య, ఆయన కూడా ఒక బహిష్కృతులేండి. ఆయన ఈ విగ్రహం మొదటి నుంచి చివరి దాకా ప్రతి చిన్న పని చేసి రూపంలోకి తేవడానికి తోడ్పడ్డాడు. అట్లాగే ఇంకా రమణారెడ్డి, వీళ్ళందరి పేర్లు నేను చెప్పను, ఎందుకంటే మేమందరం ఒకే కోవలకు చెందినటువంటి వాళ్ళం, ఒకే తాడు పట్టుకుని నడిచినటువంటి వాళ్ళం. మాకైతే ఈ రోజు మిమ్మల్ని అందరూ చూశాక, ఈ విగ్రహాన్ని చూసిందాక మా జన్మ ధన్యమైందని అభిప్రాయపడుతున్నాను. చాలా ఆనందంగా కూడా ఉంది, దాన్ని మీతో పంచుకుంటున్నాము. మిత్రులారా, థ్యాంక్స్ మీ అందరికీ. 69 దాకా